అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో నేను మీకు జేఈఈ మెయిన్స్ ఎన్ని అటెంప్ట్స్ ఉన్నాయి అండ్ జేఈఈ అడ్వాన్స్డ్ గురించి అండ్ వన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాక మనకు వచ్చే మార్క్స్ ర్యాంక్స్ని రియాలిటీతో కంపేర్ చేసుకోవడం ఎలాగా అండ్ మన ర్యాంక్ బట్టి మనకి టైర్ 1 కాలేజ్ వస్తుందా, టైర్ 2 కాలేజ్ వస్తుందా, ఇంతగా టైర్ 1 టైర్ 2 కాలేజెస్ అంటే ఏంటి, అవి ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్కి వెళ్ళాలి, వాటి గురించి అండ్ జోసా కౌన్సిలింగ్ స్ట్రాటజీ గురించి అసలు మొత్తం 2026 సంవత్సరంకి గాను ఎన్ఐటి ఐఐటిలో మొత్తం ఎన్ని సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, వీటి గురించి అయితే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం అసలు జేఈఈ మెయిన్స్ ఎన్ని అటెంప్ట్స్ ఉంటాయంటే మనకి 2 అటెంప్ట్స్ ఉంటాయి. ఆల్రెడీ ఫస్ట్ అటెంప్ట్ 2026 అకాడమిక్ ఇయర్కి గాను జనవరిలో అయితే అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ సెకండ్ అటెంప్ట్ అయితే ఏప్రిల్లో మళ్ళీ జరగబోనుంది. కాబట్టి నెక్స్ట్ స్టెప్ కరెక్ట్గా ప్లాన్ చేయకపోతే మంచి ఐఐటి ఎన్ఐటి సీట్ అయితే మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మనకి ఇక్కడ 2 అటెంప్ట్లు అయితే ఇచ్చారు. కాబట్టి జేఈఈ మెయిన్స్లో ఈ 2 అటెంప్ట్లలో మనకి బెస్ట్ స్కోర్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో రాసినప్పుడు మనకి 75% వచ్చిందనుకోండి, ఏప్రిల్లో రాసినప్పుడు 92% వచ్చిందంటే ఫైనల్గా 92%నే కన్సిడరేషన్ చేస్తారు. కాబట్టి ఇది ఒక చాలా మంచి అవకాశం మన స్కోర్ని అయితే అప్గ్రేడ్ చేసుకోవడంలో. అండ్ నెక్స్ట్ మీకు మంచి పర్సంటైల్ వస్తే నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం, జేఈఈ అడ్వాన్స్డ్కి వెళ్తాం. అడ్వాన్స్డ్ క్వాలిఫై అయితే ఐఐటిలో సీట్ వచ్చే అవకాశం ఉంది. అడ్వాన్స్డ్ క్వాలిఫై అవ్వకపోతే ఎన్ఐటి కానీ ట్రిపుల్ ఐటీ కానీ జిఎఫ్టిఐ ఆప్షన్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీని గురించి ఎలిజిబిలిటీ గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లో ఉంది, మీరు తప్పకుండా వెళ్ళి జేఈఈ మెయిన్స్ వర్సెస్ ఎంసెట్ అనే వీడియో వీక్షించవచ్చు. అండ్ నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారు ఎంత మార్క్స్ వస్తే మంచి కాలేజెస్ వస్తుంది అని. అంటే జనరల్గా చెప్పాలి అంటే రిజర్వ్డ్ కేటగిరీ అయితే 170 నుంచి 190 మార్క్స్ మధ్యలో వస్తే మంచి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బీటెక్ మనకి జేఈఈ మెయిన్స్ 300 అండ్ అదేవిధంగా అడ్వాన్స్డ్ 360 కాబట్టి మెయిన్స్ తీసుకుంటే 160 నుంచి 180 లేదా 170 నుంచి 190 కనుక వస్తే మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అదేవిధంగా జనరల్ కేటగిరీ అయితే 220 నుంచి లేదా 210 220 అలా 240 మధ్యలో వస్తే మంచి కాలేజెస్లో అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇదైతే ఫిక్స్డ్ కాదు మనకి, ఎందుకంటే ఫైనల్గా మనకి ర్యాంక్ అయితే ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి సంవత్సరం పేపర్ డిఫికల్టీ అయితే మారిపోతూ ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వన్స్ క్వాలిఫై మనకు ర్యాంక్ వచ్చేసింది, ఇప్పుడు కౌన్సిలింగ్లో ఎలా ఏ కాలేజెస్ ఫిల్ చేసుకోవాలి అంటే అసలు ముందు మనకి టైర్ 1 కాలేజెస్ ఏంటి, టైర్ 2 కాలేజెస్ ఏంటి, ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే దీనికోసం మీరు ఎన్ఐఆర్ఎఫ్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కనుక ఇన్స్టిట్యూషన్స్ని చెక్ చేసుకుంటే మనకి ర్యాంకింగ్ అయితే ఉంటుంది. ఆ ర్యాంక్ వైజ్ చూసుకుంటే ఏవైతే టాప్ ర్యాంకింగ్స్లో ఉన్నాయో అవి మనకి బెస్ట్ ఇన్స్టిట్యూట్స్గా మనకి డిక్లేర్ చేసినట్టు. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం ఏ కాలేజెస్ టైర్ 1 ఏవి టైర్ 2 అని తెలుసుకోవాలనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2025 అని చెప్పి సెర్చ్ చేయొచ్చు. అండ్ ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి ఈ సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. మనకి మెయిన్గా ఐఐటి ఎన్ఐటీలో ఇంజనీరింగ్, బీఆర్ అండ్ ప్లానింగ్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఇలా ఇంజనీరింగ్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ మనకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వైజ్ వస్తాయి రీసెంట్ డేటా. టాప్ 1లో అయితే మనకి ఈసారి ఐఐటి మెడ్రాస్ ఉంది అండ్ ఫాలోడ్ బై ఢిల్లీ, ఐఐటి బాంబే, కాన్పూర్, ఖరగ్పూర్, రూర్కీ, హైదరాబాద్, గౌహతి, తిరుచిరాపల్లి అండ్ నెక్స్ట్ ఐఐటి వారణాసి, బీహెచ్యు, ఇలా బిట్స్ పిలాని. ఇలా మీరు సీట్ ఫిల్ చేసుకునేటప్పుడు ఈ ర్యాంక్ వైజ్ మీకు వచ్చిన ర్యాంక్ బట్టి మీరు అలాట్మెంట్ ఇలా ఫిల్ చేసుకోండి. ఓకే, అది దాని ద్వారా మీకు బెస్ట్ కాలేజ్ని అయితే చూస్ చేసుకునే అవకాశం వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్కి మనకి అనదర్ ర్యాంకింగ్స్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి సేమ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ సెలెక్ట్ చేసుకుంటే ఐఐటి రూర్కీ, ఎన్ఐటి కాలికట్, ఎన్ఐటి ఖరగ్పూర్, ఇలాగా ఆ కేటగిరీ ఆ డిసిప్లిన్ వైజ్ అయితే మనకి ఇవి ర్యాంకింగ్స్. ఓకేనా, కాబట్టి ఇలాగ కౌన్సిలింగ్లో మనం ఏ కాలేజ్ ఫిల్ చేయాలనేది ఈ ర్యాంకింగ్ బట్టి మీరు ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్తే మీకైతే మంచి కాలేజెస్ వచ్చే అవకాశం ఉంటాయి. మీ ర్యాంక్ తగ్గ కాలేజ్ రావాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఇదే.
అండ్ ఇప్పుడు కౌన్సిలింగ్ స్ట్రాటజీ కనుక చూస్తే కౌన్సిలింగ్ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మొదట టైర్ 1 కాలేజెస్ ఫిల్ చేయండి, తర్వాత టైర్ 2 కాలేజెస్ని యాడ్ చేయండి. ర్యాండమ్గా ఫిల్ చేస్తే రాంగ్ సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎక్కువ. అండ్ ఇప్పుడు ఇంపార్టెంట్ డేటా టోటల్ సీట్స్ గురించి కనుక మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ అయితే 2025వ సంవత్సరంకి అయితే మొత్తం 18,160 అంటే 18,160 సీట్లు అయితే మనకి ఐఐటీలో ఉన్నాయి. అండ్ ఎన్ఐటీలో అయితే 24,525 మొత్తం కలిపితే 62,000 సీట్లు అయితే మనకి రెండు ఐఐటి ఎన్ఐటీల్లో కలిపి ఉన్నాయి. అండ్ ఈ సంవత్సరం కనుక కన్సిడర్ చేసుకుంటే 2026 సెషన్ ఎన్ఐటీస్ కూడా అదే ఇంచుమించుగా 24,525, ఐఐటీలు అప్రాక్సిమేట్గా 18,160 సీట్లు. బట్ ఈసారి అయితే సీట్ నెంబర్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే న్యూ ఐఐటీస్ యాడ్ అవుతున్నాయి కాబట్టి ఇంకొక 1,300 సీట్లు అయితే యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మీరు కౌన్సిలింగ్లో ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసుకొని మీరు ఇవన్నీ కూడా ఫిల్ చేసుకొని మీరు మంచి భవిష్యత్తు అయితే చూస్ చేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.